హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నాకు డే అనేది వంటతోనే స్టార్ట్ అవుతుందండి. వంట కంప్లీట్ అయినాకే మిగతా పనులన్నీ చూస్తాను. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేయబోతున్నా. ఓ పక్కన పసుపు ఉప్పు వేసేసి అవి అయితే బాయిల్ చేసుకుంటున్నా. అలాగే ఆనియన్స్ టమాటా కూడా వేసేసుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే అస్సలు తినేదాన్ని కాదు. దాని స్మెల్ కూడా నాకు నచ్చదు. అలాగే పురుగులు ఉంటాయేమో అని అనిపిస్తుంది అనమాట. తిన్నప్పుడు ఏదైనా పురుగు తినేసానా ఏంటి అన్న ఒక భ్రమతో ఉంటాను. అందుకని అస్సలు తినను. ఈరోజు కూడా వండాను కానీ ఆల్మోస్ట్ తన బాక్స్కి, తన నైట్కి, మార్నింగ్కి అలాగే పెట్టేశాను అనమాట. టిఫిన్లో కానీ అన్నింటిలో కూడా తనకే పెట్టేశాను. నేను తినలేదు. ఆ టేస్ట్ ఎందుకో నాకు నచ్చదు. పక్కన కర్రీ అయితే చేస్తూ అలాగే తనకు కూడా దోశలు అయితే వేసేస్తున్నా. దోశల్లో ఎవరైనా పెరుగు నంచుకోవడం చూసారా? మా ఇంట్లో మాత్రం మా హస్బెండ్ పెరిగే నంచుకొని తింటారు. అదేం టేస్ట్ నాకు అస్సలు అర్థం కాదు. కొంచెం పచ్చడి వేసుకుంటారు, ఎక్కువ పెరిగేసేసుకొని పెరుగుతూ తినేస్తానంటారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా అస్సలు నేను ఒక్కసారి కూడా టేస్ట్ కూడా చేయను. నాకు అస్సలు నచ్చదు. పెరుగుతో దోశ ఏంటి అసలు అనిపిస్తుంది. బట్ తనకు అలాగే ఇష్టం అంట. అమ్మ పంపించిన పండు మిరిగే పచ్చడి ఉంటే కొంచెం వేసా లైట్గా. దాంట్లో పెరుగు వేయాలంట. ఇంకా పెరుగు వేసేసి ఇచ్చేసాను. మొత్తానికి ఆ పెరుగుతోనే టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసారనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే నైట్ వండిన అన్నం కూడా తినేదాన్ని కాదు. అలాగే ఎన్ని కర్రీస్కి వంకలు పెట్టేదాన్నో. ఈ కూర ఆ కూర నాకు అస్సలు వద్దు, నేను తిననంటే తిన్ననేసేసి అలా పస్తుండేదాన్ని. రోజు మొత్తం కూడా తినేదాన్ని కాదు. అలాగే వన్స్ మ్యారేజ్ అయిన తరువాత అసలు నచ్చని కూరలతో సహా మొత్తం తింటున్నాను. నిన్న నైట్ అన్నం కాదు కదా, నిన్న పొద్దున వండిన అన్నం కూడా మంచిగానే ఉంటే అది కూడా తింటున్నాను. తప్పక పడేయడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకని అదే అంటారు కదా, మన దాకా వస్తే కానీ తెలీదు, అది పక్కన వాళ్ళ నొప్పి కదా, మన దాకా వస్తే కానీ తెలియదు అని అంటారు కదా. అదే అన్నమాట సేమ్ నా సిచ్యువేషన్. బిఫోర్ అయితే అస్సలు ఏం తినేదాన్ని కాదు. రోజు మొత్తం పస్తుండేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఎలా ఉన్నా ఎలా బాగోపోయినా కూడా తింటున్నాను. వేస్ట్ చేయడం ఎందుకు అని ఆల్మోస్ట్ హాఫ్ కర్రీ వరకు తనకే వేసేస్తున్నాను. చూసారా కర్రీలో కొంచెం నీళ్ళుగానే ఉంచాను. ఎందుకంటే గ్రేవీ అంటూ ఏమీ లేదు, రసం కూడా పెట్టలేదు కదా అనేసి కొంచెం గ్రేవీగానే ఉంచేసేసి ఫ్యాన్ కింద అయితే పెడుతున్నాను. మరీ వేడివేడిది అయితే కట్టేయడం ఎందుకనేసి తనకి బాక్స్ కట్ అయితే బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా తను రెడీ అయ్యేలోపు హన్వి మేడం అయితే లేచి టీవీ స్టార్ట్ చేసిందనమాట. లెగడం టీవీ. ఈ పిల్లలు ఏంటో అస్సలు అర్థం కాదు. హన్వి మీద చాలా కోపం వస్తుంది ఈ మధ్యన. చూస్తే టీవీ, లేకపోతే ఫోను, లేకపోతే ఆ బొమ్మలు. ఎంతసేపు ఇయేనా, ఇంకేదైనా చేపిద్దాం యాక్టివిటీ అనిపిస్తుంది. అప్పటికి చాలా చేంజ్ చేశాను తనలో. ఈవినింగ్ పూట డైలీ బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత నైట్ వాకింగ్కి వెళ్ళడం, అలా చాలా చేంజ్ చేశాను. బయటకు వెళ్తే కొంచెం ఫోన్ కానీ టీవీ కానీ మానేస్తుంది అనేసి టీవీ ఎక్కువ శాతం పెడుతున్నాను. టీవీ పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చూసినా కూడా తర్వాత ఫోన్ కన్ఫామ్గా అడుగుతుంది. ఆ ఫోన్ నుండి ఎలా అవాయిడ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అప్పటికి స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను కూడా సమ్ టైమ్స్. నేను ఫోన్ చూస్తే తను ఫోన్ చూస్తానంటది. నేను టీవీలో ఏమైనా సాంగ్స్ పెట్టుకుంటే దానికి కోకోమెలన్ టీవీలోనే కావాలంటది. నేను ఏది చేసినా తనకి నచ్చదో ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. టీవీ నేను చూస్తే తనకు టీవీ కావాలంటది, నేను ఫోన్ చూస్తే తనకి ఫోన్ కావాలంటది. మా ఇంట్లో మా ఇద్దరికి ఇదే గొడవ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా టిఫిన్లో వచ్చేపాటికి హన్వికి ఓట్స్ అయితే పెడుతున్నానండి. దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ వేస్తారు. అంటే వాళ్ళ ఇష్టం, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తీపి స్వీట్గా కావాలనుకుంటే షుగర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మామూలు షుగర్ అయితే హన్వికి ఆల్మోస్ట్ అస్సలు యూజ్ చేయను. మామూలుగా బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ వేస్తాను. ఇప్పుడైతే బ్రౌన్ షుగర్ వేసేసి కొంచెం ఓట్స్ని వాటర్లో బాగా మరిగిచ్చేస్తున్నా. అవి మరిగిన తర్వాత పాలు అనేది యాడ్ చేసుకుంటా. తనకి చేసిన దాంట్లో ఏమైనా కొంచెం మిగిలితే నేను తిందాము, ఇంకా నాకు వాటర్ మిలన్ అయితే ఉంది, అది కూడా తినేద్దాంలే అనేసి బయట అయితే పెట్టుకున్నాను. కొంచెం పాలుగానే ఉంచాను. చల్లారితే బాగా చిక్కబడిపోద్ది అనేసి తనకు పెట్టేసేసాను. ఫస్ట్ అయితే తనకు చల్లారడం కోసం ఆ గిన్నెలో అయితే వేస్తానండి. ఆ గిన్నె ఎందుకు యూజ్ చేస్తానో అనుకోవచ్చు మీరు. తనకి తొందరగా చల్లారిపోయి తొందరగా తినిపించడానికి ఈజీగా ఉంటుందని తనకైతే ఎక్కువగా ఆ గిన్నె ప్రిఫర్ చేస్తానన్నమాట. నాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం నేనైతే పంచదార యాడ్ చేసుకున్నానండి నాకు స్వీట్ కోసం. హన్వికి అయితే అలాగే తినిపించేసా. రోజు దోశలు వేసినా తను ఇష్టంగా అస్సలు తినట్లేదు. కొన్ని రోజులైతే ఇష్టంగా తింటుంది, ఒక 3 డేస్. ఎవరమైనా అంతే కదా అనిపించింది. అందుకనే ఇంకా తన కోసమని ఓట్స్ అయితే తీసుకొచ్చాం మొన్న నైట్. ఇంకా అదైతే టిఫిన్ కింద అయితే పెట్టేసి కాసేపు హన్వితో అయితే ఆడుకున్నాను. ఎందుకంటే తనతో ఒక
ఒక హాఫ్ అన్ అవర్ అయినా తనతో టైం స్పెండ్ చేస్తే కొంచెం తనకి కూడా ఫ్రీగా ఉంటుంది కదా అనిపించింది. ఇంకా తనతో ఆడుకున్న తర్వాత ఈ వెల్లుల్లి తెచ్చేసేసి 1 వీక్ అయిపోతుంది. అవి కూడా కవర్లో పెట్టేశాను. ముడిపెట్టేసి వదిలేసా. అదొక బ్లాక్గా వచ్చేసింది. ఫంగస్ అయితే కాదు కానీ ఒక నల్లగా అలా వచ్చేసింది అనమాట. ఇవి బాగున్నాయో పోయినాయో కూడా నాకైతే అర్థం కాల. ఇంకా సరే అన్నీ ఓపెన్ చేసేసి ఎండలో అయితే ఆరిపెట్టేద్దాం అనేసి అన్నీ ఒలిసేసేసి ఇలా ప్లేట్లు అయితే వేసేసుకున్నా. మొత్తానికి ఎండ కూడా పోయిందండి. అంటే ఆల్మోస్ట్ మా బాల్కనీలోకి ఎండే రాదు. మార్నింగ్ వస్తుంది అనమాట. సరే రేపు మార్నింగ్ పెడదామని మొత్తానికి అన్నీ ఒలిసేసా. ఇక్కడ హన్వీకి వచ్చేపాటికి వాళ్ళ డాడీ పేరు వాళ్ళ మదర్ పేరు అడుగుతుంటే చెప్తుంది. డాడీ పేరేంటి? అమ్మ పేరు? నీ పేరు? నీ పేరేంటి? హౌస్ క్లీన్ చేశాను. అలాగే గిన్నెలు కూడా తోమేశానండి. దాని తర్వాత హన్వీకి ఆ భోజనం అయితే పెడుతున్నాను. ప్రతిదీ మీతో షేర్ చేసినా మీకు బోరింగ్గా అనిపిస్తుందని కొన్ని అయితే స్కిప్ చేసేస్తున్నాను. హన్వీకి అంటూ సపరేట్గా టమాటా పప్పు చేశాను 2 పూటలకి వచ్చేటట్టుగా. ఇంకా తనకైతే భోజనం అయితే తినిపించేసి నేనైతే స్టిచ్చింగ్ వరకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ బిఫోర్ చెప్పాను కదా ట్విన్స్ ఫ్రాక్స్ ఉన్నాయని. ఒక ఫ్రాక్ ముందు బ్లాగ్లో చెప్పాను కదా, ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానని చెప్పేసి ఇదేనండి. సేమ్ ఇంకో ఫ్రాకే ఉందన్నమాట. ఇది వచ్చి నేను బ్లౌజ్ పీసెస్తో స్టిచ్ చేస్తున్నాను. ఒక ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. వాళ్ళు అడిగినట్టుగానే బుట్ట హ్యాండ్సే పెట్టాను. ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్ చేసేసి 2 చూపిస్తాను. ఈ కస్టమర్ నాకు ఫస్ట్ టైం అండి రావడం. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. వచ్చినమ్మటే అడిగారు ఫ్రాక్స్ అయితే అవుతాయండి, ఇలాగ బ్లౌజ్ పీసు అలాగే పైటంచు ఉంది, ఇలాగ 2 ఫ్రాక్స్ అయితే కావాలి బేబీస్కి అని అడిగారు. నేనైతే ఫస్ట్ అవదేమో అనుకుని అవదండి అని చెప్పేశాను. అంటే 1 ఇయర్ బేబీ అని నాకు తెలీదు, ట్విన్స్ అని మాత్రమే అన్నారు. అవదేమోనండి మళ్ళీ చిన్నదైపోతుంది ఊరికినే అని అంటే ఓకేనండి అయితే చూడండి అవ్వకపోతే వద్దులేండి అన్నారు. వచ్చిన కస్టమర్లను పంపించేస్తూ ఉంటే మనకి ఎలా కస్టమర్లు పెరుగుతారు, అదే అడ్జస్ట్ చేసి కూడదాము అనిపించింది. ముందే చెప్పాను ఫ్రాక్ అయితే లాంగ్ అయితే రాదండి, షార్ట్ ఫ్రాక్ అయితే రావచ్చు అంటే 1 ఇయర్ బేబీస్ అండి అన్నారు. అప్పుడు అయితే అయిపోతుందండి ఈజీగా అని చెప్పి అప్పుడు స్టార్ట్ తీసుకున్నా. ఫైనల్లీ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. 2 ఫ్రాక్స్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భలే అనిపించింది, ట్విన్సీ కదా, భలే ఉందన్నమాట. బుట్ట హ్యాండ్స్ వాళ్ళు అడిగినట్టుగానే పెట్టాను. మీకు ఆ రోజు ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఆల్రెడీ ఇలాగ ఒక బ్లౌజ్ అయితే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను, ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్ చేయాలని. అది ఈ బ్లాగ్లో అయితే స్టిచ్ చేసేసి చూపిస్తున్నానండి. శారీను ప్లస్ పౌటంచుతో, శారీ బ్లౌజును విత్ పౌటంచుతో ఇలాగా 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. ట్విన్స్ బేబీస్, ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలా వాళ్ళకి. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. మిషన్ కుడితే ఇల్లు ఎలా ఉండిద్దో మీ అందరికీ తెలిసిందే కదండి. చెత్తగా అయిపోయింది. సగం అన్వి బొమ్మలతో ఇల్లంతా పాడైపోతుంది. ఇంకా బొమ్మలన్నీ తీసేసి దాని బాక్సులు అయితే వేసేసాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చేస్తున్నా. ఇల్లు క్లీన్ చేసేలోపు తనైతే వచ్చేసారండి. అన్వికి భోజనం అయితే ముందు పెట్టేశాను. తర్వాత మార్నింగ్ వండిన కర్రీ అలాగే ఉందండి, ఏమీ కదలలేదు. ఇంకా అది వేడి చేసేసి ఇంకా తనకే కర్రీ అనేది పెట్టేశాను. ఇంకా తను పక్కన భోజనం చేస్తూ ఉన్నారు. అలాగే నేను కూడా భోజనం అనేది కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఈ మధ్యనే వాకింగ్ లాగా స్టార్ట్ చేసామండి. వాకింగ్ అంటే వాకింగ్ కాదండి, మా ఇద్దరికి కొంచెం టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అదే ఇంట్లో ఉంటే నేను ఏదో ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నా, తనైతే మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఇంకేమీ టైం స్పెండ్ చేసినట్టే నాకైతే ఏం అనిపించట్లా. ఇంకా తను ఇంకా బయటికి హాఫ్ అన్ అవర్ అయినా వెళ్దాం రా అంటే ఇంకా వాకింగ్ లాగా అలా స్టార్ట్ చేసాము. ఇది కూడా బాగుంది అనిపించింది. ఇద్దరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడుకుంటే డే అంతా జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకున్నట్టు అనిపించింది. చూసారా ఎంత పెరుగు పడేస్తున్నానో ఇక్కడ. 2 రోజులు అయిపోయిందండి పెరుగు తోడేసేసి. అది ఒక రోజు మొత్తం పాలులాగే ఉంది. నైట్ తోడేసింది మార్నింగ్కి మామూలుగా తోడుకుంటుంది కదా, కానీ పాలులాగే ఉంది. ఆ రోజు సాయంత్రం కూడా పాలులాగే ఉంది. ఏం చేయాలో తెలియక అలాగే బయట వదిలేసా. ఆ నెక్స్ట్ డే తోడుకుంది. తను అడిగితే ఇదేంటి 2 డేస్కి తోడుకోవడం, అది మంచిది కాదేమో పడేసే అని అంటే ఇంకా పడేస్తున్నా. లీటర్ పాలండి, చిక్కడి పాలు 60 రూపాయలు, ఇక్కడ లీటర్ వచ్చేపాటికి అలా పడేస్తున్నాను. ఆవు పాలు వచ్చేపాటికి ఎంతో కాస్ట్ తెలియదు కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఆవు పాలే వాడతారు, గేదె పాలు అనేదే వాడరు. అందువల్ల చిక్కడి పాలు కూడా తక్కువకి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చి గేదె పాలుకి ఏదైనా దేవుడికి నైవేద్యం కింద పెట్టారంటండి, అంటే నాన్ వెజ్ కింద వచ్చేస్తుందంట. అందుకనే నైవేద్యం అనేదే పెట్టరు. నాకు అదేంటో అర్థం కాల, 2 పాలే కదా అనిపించింది. నైవేద్యం కింద పెట్టారంట దేవుడికి, అయితే ఆవు పాలతో చేసిందే పెడతారంట. ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ చేసి గిన్నెలు కూడా తోమేసేసి ఇంకా కిందకైతే వచ్చామండి వాకింగ్ చేయడానికి.
10 అయినా కూడా ఎవ్వరు ఉండట్లేదు అపార్ట్మెంట్స్‌లో. ఎందుకంటే మేబీ మార్నింగే హాఫ్ డేస్ కదా పిల్లలకి. 7కి అలాగా స్కూల్ స్టార్ట్ అవుతదేమో. ఎర్లీ మార్నింగ్ లెగాలనో ఏమో మరి. అస్సలు ఎవ్వరు ఉండట్లేదు 10కి గూడా. మేము మాత్రమే తిరుగుతున్నాము ఏకాక పక్షుల్లాగా. ఇంకా ముగ్గురం అలా తిరిగేలోపు హన్వి అయితే ఆడుతా ఉందనమాట తనకి నచ్చినట్టు. ఇంక మొత్తానికి నిద్రొచ్చేస్తుందని ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ అయితే. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఏమైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఇది బాలేదు మార్చుకోండి, ఇది ఇలా ఉంది మార్చుకోండి అంటే నేను కన్ఫర్మ్‌గా మార్చుకుంటాను. నాలో మీకేమైనా నచ్చకపోతే ఒక కామెంట్ అయితే చేయండి. నెగెటివ్‌గా అయితే తీసుకోను. చేంజ్ చేసుకుంటాకే చూస్తాను. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేషన్ వస్తుంది. మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.